బయటపడిపోతుంది. రైట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తా అండి. వైసీపీ నాయకురాలు అధికార ప్రతినిధి సుజాత గారు కూడా జాయిన్ అయ్యారు. సుజాత గారు, ఇంతకు మించిన విషాదం వైసీపీకి ఉండదేమో. ఎందుకంటే యలహంకలో నిరసన, పులివెందుల్లో ఆయన చాలా దిగమంగిపోలేని పరిస్థితి. వాళ్ళు వచ్చి అభిమానులు అంటారా, పార్టీ కార్యకర్తలు అంటారా, వాళ్ళు వచ్చి వాళ్ళు అక్కడ ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళని కన్విన్స్ చేసుకోలేని పరిస్థితి. మరి అంటే ఆ సెక్షన్ ఆఫ్ మీడియా చెప్పినట్టు కాదు, కొన్ని వాస్తవ పరిస్థితులు అక్కడున్న లోకల్స్తో కూడా మాట్లాడినప్పుడు నాకు వ్యక్తిగతంగా అందిన ఫీడ్బ్యాక్ కూడా చెప్తున్నాను. మేము నిన్ను నమ్ముకొని వచ్చాము, నీ ఎంబడి నడిచాము, ఇంటర్న్ నువ్వు మాకేమి ఇచ్చావు. జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా నిలదీశారు. వాళ్ళకున్న చనువు కావచ్చు, వాళ్ళకున్న ప్రాక్సిమిటీ కావచ్చు ఆయనతోటి, అలాగే మీరేమనుకుంటారు హక్కు కావచ్చు ఆ నియోజకవర్గ ఓటర్గా. బహుశా ఏ నాయకుడికి ఇటువంటి సందర్భం ఎదురు కాకూడదేమో. ఏమంటారు మీరు? నమస్తే అండి, సురేందర్ నాయుడు గారు, అలాగే అనలిస్ట్ గారు, సారీ ఐ డోంట్ నో ద నేమ్, రామ్నాథ్ గారు. రామ్నాథ్ అయితే ఉంటాయో కొన్ని పెండింగ్ లో ఉండేటువంటి మాట వాస్తవం. అదేవిధంగా టీడీపీ పార్టీ నీరు చెట్టు అనేటువంటి పథకం ద్వారా ఎంతో మంది కార్యకర్తలకి బిల్లులు చెల్లించకపోతే వాళ్ళు కోర్టులకు వెళ్ళి వాళ్ళు కోర్టుల ద్వారా వాళ్ళ బిల్లులు క్లియర్ చేసుకున్నటువంటి పరిస్థితి వైసీపీ పార్టీలో కూడా జరిగింది. నీరు చెట్టు పథకం ద్వారా ఎన్ని కోట్ల బకాయిలు మీరు టీడీపీ పార్టీ పెట్టి వెళ్ళింది 2019లో అనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. ఖచ్చితంగా కాంట్రాక్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 6 నెలల ముందు, ఎందుకంటే అంతకు ముందు ఉన్నటువంటి బిల్స్ అన్ని ఎప్పటికి కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. కానీ కొన్ని క్లియరెన్స్ పెండింగ్ ఉన్నటువంటి మాట వాస్తవమే, వాస్తవం అని చెప్పుకోవాలి. కానీ ఇది ప్రతి పార్టీకి కూడా జరిగేటువంటి అంశమే. ఎన్నో వేల కోట్ల రూపాయలు నీరు చెట్టుకి పథకానికి పెండింగ్ పెట్టి టీడీపీ పార్టీ అధికారంలో వచ్చి దిగిపోయినటువంటి అంశాన్ని మనం 2019లో కూడా చూసాం. అది చాలా మైన్యూట్ విషయంగానే మేము చూస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా అదే, ఏదైతే ప్రభుత్వం దిగిపోయినా కానీ పని చేసిన వాళ్ళకి చెల్లించడం అనేది ప్రభుత్వ బాధ్యత కాబట్టి న్యాయపరంగా ఆయన బిల్లులు క్లియరెన్స్ తెచ్చుకునేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మీరు బెంగళూరులో చేసినటువంటిది అది ఖచ్చితంగా వీళ్ళు ఫ్యాబ్రికేటెడ్ అండి. అక్కడ ఎలాంటి నిరసన కార్యకర్తలు తెలపలేదు. బెంగళూరులో ఉన్నటువంటిది పులివెందులు ఎస్ మీరు అన్నది 50% మేము యాక్సెప్ట్ చేస్తున్నాము, దాన్ని మేము కోర్టుల ద్వారా రావాల్సిన చట్టపరంగా మేము ఆ బిల్స్ క్లియరెన్స్ తెచ్చుకుంటామని భరోసా ఇవ్వడం జరిగింది. పులివెందుల్లో ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పట్టారు ఇప్పటికి కూడా, ఎందుకంటే రిజల్ట్ వచ్చి ఒక నెల రోజులు కూడా గడవలేదు. ఇంతవరకు నెల రోజులు కూడా గడవక ముందే ప్రజలు ఎంత బ్రహ్మరథం పట్టారనేది మేము చూస్తున్నాం. ఈరోజు ప్రజలకి రావాల్సినటువంటి ఏవైతే ఈరోజు పేపర్లు, రైతులు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది, మరి రైతు బంధు జగనన్న రైతు భరోసా పేరును మార్చి అన్నదాత సుఖీభవ అని పేరు మార్చినటువంటి పాలకులు చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడి సాయం జగన్మోహన్ రెడ్డి గారు 12,000 ఇస్తే మేము 20,000 ఇస్తామని సూపర్ 6 లో ప్రకటించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది, ఆల్రెడీ కల్టివేషన్ కి సంబంధించినటువంటి పనులు స్టార్ట్ అయినా కానీ ఇంతవరకు కూడా రైతు భరోసాకి విత్తనాలు కానీ పెట్టుబడి సాయం కింద డబ్బులు రిలీజ్ చేయనటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. వాళ్ళు విత్తన కొనుగోలు ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉంటాయో వాటికి కూడా వీళ్ళు డబ్బులు చెల్లించకుండా రైతులకి ఇవ్వవలసినటువంటి పెట్టుబడి సాయం ఇవ్వకుండా ఈ రోజు రైతులందరూ కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. ఏది మండల కార్యాలయాల దగ్గర, సచివాలయాల దగ్గర వాళ్ళు రైతు పెట్టుబడి సాయం కోసం అర్థిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఇంతవరకు సమాధానం చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి ఈసారి 2024లో మాత్రం కేవలం అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీని కక్ష సాధింపుగా చేయడానికి మాత్రమే వచ్చారండి. ఆయన వాలంటీర్లని ఇంకా వేరే పనే ఉండదండి. 75 ఏళ్ల వయసులో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపు తప్పితే ఇంకా వేరే ఉద్యోగాలు ఉండవు ఆయనకి. ఆయన ఒక్క నిమిషం అండి, ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి 4వ దఫా వచ్చారు. ఆయన ఈజ్ కమిటెడ్ ఫర్ పీపుల్. మనకి వ్యక్తిగతంగాను రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు, కానీ వాటిని ఎప్పుడు వ్యక్తిగతంగా తీసుకోకూడదండి. మీరు రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే, శత్రువులు కాదు. మీరు కానీ వాళ్ళు కానీ ప్రత్యర్థులు మాత్రమే. ఆ కాన్షియస్నెస్ ఎందుకని కోల్పోతున్నారు? ప్రధాన పక్షం కావచ్చు, పాలకపక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు. తప్పు కదా ఇది? తప్పేనండి, ఖచ్చితంగా తప్పే. బై ది ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఆల్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్స్, కైండ్ అండ్ లవబుల్ హ్యూమన్ బీయింగ్స్ అందరం కూడా.
మంచిగా ఉండాలి. మనుషులు అనేవాళ్ళు చాలా మంచిగా ఉండాలి. కానీ సోషల్ మీడియాలో ఈరోజు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం టీడీపీ పార్టీ ఎంతగా ఎళ్ళిపోయిందంటే ప్రజల్లోకి, ప్రజల మధ్య, కులాల మధ్య విద్వేషాన్ని రేపేటట్లుగా టీడీపీ సోషల్ మీడియా ఈరోజు ప్రజల్లో చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నదనేది మనం చూస్తున్నాం. మీరు ఈరోజు తక్కువ తిన్నారా? మీ కక్షపూరితమైనటువంటి సోషల్ మీడియా రాజకీయాలు. తక్కువ తిన్నదా? మీ సోషల్ మీడియా తక్కువ సోషల్ తిన్నదా? చెప్తున్నాను. మేము చెప్తున్నామండి. ఈరోజు ప్రజలు కులాల మధ్య, మతాల మధ్య, ప్రజల మధ్య విద్వేషాలను సృష్టిస్తున్నది టీడీపీ పార్టీ ఖచ్చితంగా. పథకాలు ఇస్తేనేమో ఎవరు డబ్బులు ఇచ్చారు అని మాట్లాడతారు. వీళ్ళు టీడీపీ వాళ్ళు ప్రచారం చేసింది అదే కదా ఎన్నికలకు ముందు. పథకాలు ఇస్తేనేమో ఎవరు డబ్బులు ఇస్తున్నారు అని మాట్లాడతారు. మీరు మాత్రం అంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామని హామీలు ఇస్తారు. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? మీరు ఇవ్వండి, మీరు ఇవ్వలేదు, పక్కన వాళ్ళు ఇస్తుంటే ఎవరి డబ్బులు ఇస్తున్నారు? మీ జేబులో నుంచి తీసిస్తున్నారా? మీ జేబులో నేను ఒక ప్రశ్న అడుగుతానండి సుజాత గారు, నేను ఒక ప్రశ్న అడుగుతా. కదా. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన డబ్బులు 2,800 కోట్లలో 7 కోట్లు ఈరోజు మిగిలినాయి. అది కూడా ఒక 5 నెలలు జీతాలకు వస్తాయంట. ఆ 2,700 కోట్లు కూడా బటన్ల ద్వారా వెళ్ళిపోయినాయంటారా? దాదాపుగా 3 నెలల పాటు పరిపాలన అంతా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంటుంది. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఎలక్షన్స్ జరిగిన తర్వాత కూడా దాదాపు 1 వారం పాటు కూడా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలోనే పరిపాలన మొత్తం ఉంటుంది. కేవలం వాళ్ళు గవర్నమెంట్ శాలరీస్ మాత్రమే చెల్లించడానికే పరిపాలనలో అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి పార్టీకి కానీ, అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి కానీ అథారిటీ ఉంటుంది. మిగిలినవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలోనే ఉంటాయి. అది మీకు తెలియనటువంటి అంశం కాదు. మేము ఈ రోజు అనేది అది చాలా ఆశలతోటి చంద్రబాబు నాయుడు గారికి ఇంత విజయాన్ని 164 సీట్లు ఇచ్చినందుకు గాను మీరు మొట్టమొదటగా ఏం చేశారు? మీరు వాలంటీర్లని 10,000 ఇస్తామని ఈ రోజు వరకు వాళ్ళకి సమాధానం లేదు. సచివాలయాల ద్వారా పెన్షన్లు మీరు పంపిణీ చేస్తారంటున్నారు.